నేను ఉన్నవాడను. యాహ్యా అషేర్, యాహ్యా అషేర్ అంటే అర్థం ఏంటంటే ఉన్నాను. యాహ్యా ఉంటాను, హయ్యా ఉన్నాను. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడను. కోట్ల 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 మిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాల క్రిందటికి వెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావా అని దేవుణ్ణి అడిగితే ఇలా కనపడతాడు, ఎస్ ఐఆమ్ హియర్. ఇంకా కోట్ల 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 కాంతి సంవత్సరాల దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళాక దేవుడు ఉన్నావని డోర్ చేస్తే ఎస్ ఐఆమ్ హియర్. దెర్ ఈజ్ నో బర్త్, దెర్ ఈజ్ నో డెత్. ఆది మధ్యాంతరహితుడాయన. దెర్ ఈజ్ నో బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ నో ఎండింగ్ టు హిమ్. ఆదియు అంతము లేనివాడాయన. నేనే అల్ఫస్, నేనే ఒమేగస్ అన్నాడు ఆయన. దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయనకి మరణం అనేది లేదు, ఆయనకి జననం అనేది లేదు, ఆయనకి అన్నిటికీ అతీతుడు ఆయన. మీకు అర్థం కావట్లేదు దేవుడు అంటే. ఏదో ఒకరోజు పుడితే ఆయన దేవుడు కాడు. పుట్టుక లేదు కాబట్టి దేవుడు అయ్యాడు. ఇప్పుడు మీకు అర్థం కాదు అసలు దేవుడి గురించి. ఈ భూలోకంలో ఈ మట్టి బుర్రలతో మనం దేవుడిని ఆలోచించలేం. మట్టి బుర్రల నుంచి ఎగిరి మహిమ దేహాల్లోకి వెళ్తే తప్ప ఆయన మనకు చిక్కడు. అది ఆయన రేంజ్. ఎవరి రేంజ్? దేవుడి రేంజ్ అది.